ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. ఓకే, అదేంటంటే మనకి సంతూర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే గర్ల్ చైల్డ్ కోసం స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు అమ్మాయి అయితే కనుక, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా ఇప్పుడు అమ్మాయిలు ఉంటే కనుక, సో వాళ్ళు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో అండ్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి వచ్చేసి ప్రతి సంవత్సరం 25,000 దాకా స్కాలర్షిప్ వస్తుందండి. సో దాని గురించే మీకు ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్న బ్రౌచర్ వచ్చేసి మన ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది. ఇందులో ఉన్న దాని ప్రకారం వచ్చేసి మనకి www.santoorScholarship.comలోకి వెళ్ళిన తర్వాత సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని చెప్పారన్నమాట. సో అయితే ఇది నిజమా కాదా అనేది వెరిఫై చేసుకోవడానికి నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను అండ్ ఇప్పుడు ఆ స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా చూశాను. సో మీకు అది లైవ్లో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. సో ఒకసారి చూసి దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది గవర్నమెంట్ స్కాలర్షిప్తో సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ అది వేరే ఉంటుంది. అండ్ ఇది కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, మీకు అడిషనల్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ www.santoorScholarship అని క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఫస్ట్ది. సో ఇక్కడికి వెళ్ళిందో చూస్తే కనుక ప్రతి సంవత్సరం సంతూర్ కంపెనీ వాళ్ళు 1,500 మంది ఓకేనా 1,500 గర్ల్ స్టూడెంట్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో దానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ 10th క్లాస్ అండ్ మీ ఇంటర్మీడియట్ కూడా ఓకేనా అవన్నీ గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఈ స్కాలర్షిప్ ఎవరికి అంటే మీరు డిగ్రీ చదవాలనుకున్నా లేదంటే బీటెక్ చదవాలనుకున్నా ఓకేనా, సో ఈ స్కాలర్షిప్ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే చాలామంది డౌట్స్ అడుగుతుంటారు, సార్ మా ఇంట్లో మరి ఇద్దరు ఉన్నారు గర్ల్ స్టూడెంట్స్, వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో చదివారు, మరి వాళ్ళిద్దరూ అప్లై చేయొచ్చా? ఎస్, అప్లై చేయొచ్చు అండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23 అండి లాస్ట్ డేట్. సో ఇక్కడ మొత్తం అన్ని వివరాలు ఉన్నాయన్నమాట, మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది. సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంది, అలాగే సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే హిందీలో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సో మీరు ఆన్లైన్లో కూడా మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు, అలాగే మీరు ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. ముందుగా మీరు ఆఫ్లైన్లో ఉన్నదాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉందండి మన దగ్గర, ఆల్రెడీ డౌన్లోడ్ చేసిందని చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అప్లికేషన్లో ఏంటంటే మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి అని చెప్పారు. సో అలాగే గ్రేడ్ 10th సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే గ్రేడ్ 12 అంటే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అయితే. అలాగే మీరు ఆఫ్లైన్లో అయితే కనుక సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు దాన్ని కూడా జిరాక్స్ కాపీ పెట్టాలి. అలాగే మీ కాలేజ్ ఐడి, మీరు డిగ్రీ కాలేజీలో చదువుతున్నట్టయితే కనుక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే సో మీరు ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి, సో మీరు ఫస్ట్ ఇయర్ యొక్క మార్క్స్ లిస్ట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. మీరు సెకండ్ ఇయర్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూడండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం లేవండి, చాలా ఈజీ ఉన్నాయి అనమాట. సో కంపల్సరీగా మీకు అది ఫుల్ టైం అయి ఉండాలి, అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ మీరు ఫుల్ టైం చదివే వాళ్ళు అయితేనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, సో హ్యావ్ ఫుల్ సో ఇక్కడ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికెంట్ నెంబరు ఇవన్నీ రాసుకోవాలి. అలాగే ఫోటో కూడా ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు పేస్ట్ చేయాలి. నేమ్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు ఏ నేమ్ అవుతుందో మీరు అదే రాయాలన్నమాట, క్యాప్స్లో రాయాలి. మెయిల్ ఐడి అండ్ సో నెక్స్ట్ మీ రెసిడెన్స్ వచ్చేసి మీరు ఈ 4 స్టేట్లో మీరు ఎక్కడైనా ఉండాలన్నమాట. మీ రెసిడెన్స్ కర్ణాటక, తెలంగాణ అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనమాట. సో అలాగే మదర్ నేము, విలేజ్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అప్లికెంట్ ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా రాయాలన్నమాట. మీరు ఏ స్కూలు ఏ కాలేజెస్లో చదివారు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మీరు బీటెక్ చదవాలనుకున్నారా లేదంటే డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, సో దాని గురించి కూడా డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్
సో ఇక్కడ పేరెంట్స్ది వచ్చేసి మనకి ఓకేనా వాళ్ళ స్టడీ గురించి ఇచ్చాడు, అలాగే మీకు యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇచ్చాడు అన్నమాట పేరెంట్స్ది. సో దాని గురించి కూడా మొత్తం అన్నీ రాయాలి. ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ ఫిలప్ చేసి మొత్తం అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఇదంతా కూడా మీకు ఆఫ్లైన్ మోడ్ అయితే ఇలా ఉంటుంది. అదే మీకు ఆన్లైన్ మోడ్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్ మోడ్లో కూడా. కాకపోతే ముందుగా మనం రిజిస్టర్ అయ్యి మొత్తం అన్ని సాఫ్ట్ కాపీస్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్లో క్లిక్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దాకా సంతూర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 8,000 స్టూడెంట్స్కి సో వాళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డెడ్ లైన్ చూసుకుంటే 23rd September 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజరు. సో ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నా కానీ 24,000 per యాన్యువల్ అంటే సంవత్సరానికి, ఓకేనా. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి వాళ్ళకి స్కాన్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిగ్రీ కాలేజ్ ఐడి కార్డ్, అండ్ 12th క్లాస్ అండ్ 10th క్లాస్ మార్క్ లిస్టు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు కానీ ఏదన్నా, ఫోటో కాపీ ఆఫ్ అప్లికేట్ పాస్బుక్. డబ్బులు వేయాలి కదండి వాళ్ళు. సో దానికోసం మీ బ్యాంక్ అకౌంట్ కూడా పాస్బుక్ ఫస్ట్ పేజ్. సో మీకు గ్రామీణ బ్యాంక్లోనే అకౌంట్ ఉండాలి అండి. మామూలుగా పెద్ద పెద్ద బ్యాంక్స్లో అకౌంట్ కాకుండా ఇలా గ్రామీణ బ్యాంక్ అకౌంటే ఇచ్చారు. అదర్ దెన్ గ్రామీణ బ్యాంక్ అనమాట. ఓకే, సారీ అండి. అంటే మనకు అదర్ దెన్ గ్రామీణ బ్యాంక్ అంటే మీకు స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇట్లా వీటిలోనే ఉండాలి. నార్మల్ చిన్న చిన్న బ్యాంకుల్లో కాదనమాట, నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే క్లిక్ ఆన్ అప్లై నౌ బటన్, లాగిన్ టు ద బడీ ఫర్ స్టడీ అనే దాంట్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రివ్యూ వస్తుందండి. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. సో మీకు స్కాలర్షిప్ వచ్చిందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసిన క్రైటీరియాని బట్టి. వాళ్ళు సెలెక్షన్ చేసే క్రైటీరియా ఎలా ఉంటుందంటే త్రూ అవుట్ ఇండియాలో వచ్చేసి 4 స్టేట్స్ వాళ్ళకి ఇది ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి చాలామంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళు చూసే క్రైటీరియా ఏంటంటే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివారా లేదా. అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసి పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉందా లేదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెరిట్ బేసిస్ మీద అన్నమాట, స్టూడెంట్ యొక్క మెరిట్ బేసిస్ మీద వాళ్ళు స్కాలర్షిప్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్కి ఇప్పుడు మెరిట్ మంచిగా ఉందనుకోండి, సో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంటుందన్నమాట. కంపల్సరీ వస్తాయండి స్కాలర్షిప్. అండ్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా కొంతమందికి స్కాలర్షిప్స్ వచ్చాయన్నమాట లాస్ట్ అకాడమిక్ ఇయర్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, చూసుకోండి. లేదంటే మీకు ఇంకా వేరే యూట్యూబ్ వీడియోస్ అవి కూడా చూసి అన్నీ చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని మీరు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ subscribe to our YouTube channel friends. Thanks for watching my video. Thank you.